హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. ప్రతి గ్రామానికి ఆ గ్రామాన్ని కాపాడే గ్రామ దేవత ఒకరు ఉంటారు. ఆమె ఎవరో కాదు, జగన్మాతే. కానీ ఇలా వెలిసిన జగన్మాతను రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. తలుపులమ్మ తల్లి అని, శీతలాంబ అని, మావులమ్మ అని, అచ్చమ్మ అని, కట్టమ్మ అని, ఇక రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇక ఈ క్రమంలో గ్రామ దేవతలకు పేర్లు ఎలా వచ్చాయో ఇక్కడ మనం తెలుసుకుందాం. తలుపులమ్మ తల్లి భక్తుల కోరిన కోరికలు తీర్చి వారికి అండగా నిలబడుతుంది. తలుపు అంటే ఆలోచన, వాటిని తీర్చే తల్లి అని అర్థం. క్రమంగా భక్తుల కోరికలు నెరవేరుతుండడంతో ఆవిడికి తలుపులమ్మ తల్లిగా పేరు వచ్చింది. మా ఊళ్ళమ్మ తల్లి సాధారణంగా 15 ఊర్లకు ఒక దేవత ఉంటుంది. మా ఊర్లన్నిటికీ అమ్మ అనే అర్థంలోని మా ఊర్లమ్మ తల్లి అని పిలుస్తుంటారు. అదే విధంగా క్రమంగా మా ఊళ్ళమ్మ తల్లిగా ఆవిడికి పేరు వచ్చింది. కట్టమైసమ్మ తల్లి ప్రతి వ్యక్తి కొంతకాలం జీవించాలనే ఒక కట్టతో ఉంటారు. దాన్ని అవధి అంటారు. ఈ తల్లి శక్తికి ప్రతిరూపమని భక్తులు నమ్ముతుంటారు. క్రమంగా కట్టమైసమ్మ తల్లిగా ఈవిడికి పేరు వచ్చింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.